అంటే అద్వానీకి ఇచ్చిన కోణం అప్పుడు కొంత అద్వానీది అంటే కొంత అద్వానీని ఆయన గౌరవించట్లేదనే దాని మీద దాన్ని కవరప్ లాగా చేసుకుంటా వచ్చేది కూడా దీనిలో ఉందనే సందేహాలు కూడా అద్వానీకి ఇచ్చినప్పుడు వచ్చినాయి. కానీ అంతకంటే పెద్ద దానిలో వివాదం ఏం లేదు. సరే ఆయన అర్హుడే అనేది మామూలుగానే. తర్వాత కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చినప్పుడు మాత్రం ఆయన అర్హుడే అయినా కానీ ఆయనకి ఇవ్వటం వెనక ఒక రాజకీయం ఉంది. బీహార్లో నితీష్ కుమార్కి ఒక వెసులుబాటు కల్పించడం, తానున్న కూటమి నుంచి వచ్చేసి బీజేపీతో కలవటానికి ఒక అవకాశం కల్పించే ఇదిగా ఒక రాజకీయ అస్త్రంగా దాన్ని వాడారు కర్పూరి ఠాకూర్కి ఇవ్వటం అనేది. మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా సందేహాలు ఖచ్చితంగా తా ఉంటుంది. ఆ అస్త్రం పనిచేసింది కాబట్టి, నితీష్ కుమార్ అనే చేప గాలానికి పడింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ మీద ఎటుకూడి బీజేపీకి బాగా ఫోకస్ ఉంది. ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో బాగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలనే ఫోకస్ మీద ఉన్నారనేది వార్తలు తరచుగా వస్తున్నాయి. అది కొంత వాళ్ళ ఫోకస్ దృష్టి కూడా దీని మీద ఉందనేది కనపడుతుంది. ఆ నేపథ్యంలో పివి నరసింహారావు గారి పట్ల తెలంగాణలో ఉన్నటువంటి అభిమానం ప్రజలకి, అవును, దాన్ని ఈరోజు గట్టిగా చేసుకోవాలంటే పివి నరసింహారావు గారికి అట్లా తెలంగాణ ముద్దుబిడ్డగా, అలాగే వంగర ఆయన ప్రాంతం, సరే ఏదేమైనా కానీ అట్లాగే ఓవరాల్గా భారతదేశంలో కూడా సంస్కరణలు తెచ్చిన వాడిగా చాలామంది అభిమానిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే సంస్కరణల వల్ల బాగా లబ్ధి పొందారో వాళ్ళు అభిమానిస్తారు. వ్యక్తిగతంగా నా అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా సంస్కరణల పట్ల ఓవరాల్గా ఆయన ఒక రాడికల్ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ అవార్డు. అటు పక్కన ఎన్టీఆర్ గారికి ఇంకా పెండింగ్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దృష్టి ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి తర్వాత. ఏంటంటే సరే పివి నరసింహారావు గారి విషయంలో ఏంటంటే ఒకసారి రివ్యూ వేసుకుంటే మిగతా చరణ్ సింగ్ గారికి ఎందుకు ఇచ్చారు, స్వామినాథన్ గారికి ఎందుకు ఇచ్చారు అనేది మాట్లాడే ముందు పివి నరసింహారావు యాజ్ ఎ పర్సన్ ఆయన ఇందిరాగాంధీ స్కూల్ నుంచి వచ్చిన ఆయన. పేదల పట్ల అభిమానం, పేద ప్రజానీకం పట్ల సానుభూతి ఉన్న వ్యక్తి. అది గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయన భూ సంస్కరణలు తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే ఆయన పదవి పోగొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఆయన ఇక్కడ భూ సంస్కరణలకు ప్రయత్నం చేస్తున్నప్పుడు పివి నరసింహారావు గారు వాటిని నీరుగార్చి వేసేందుకు, భూ సంస్కరణలు రాకుండా భూగరిష్ట పరిమితో లేకపోతే భూములు కోల్పోకుండా ఉండేందుకు భూస్వాములు లేవనెత్తినట్టు ఉద్యమంగా ఆ రోజు జయేంద్రకు ఒక పేరు ఉంది చాలామంది దృష్టిలో. కాబట్టి ఆ రకంగా ఆయన ఏంటంటే పేద ప్రజల పక్షం వహించి పెద్దవాళ్ళతో పోట్లాడటానికి వెనకాడనటువంటి స్థితి ఇందిరాగాంధీ స్కూల్ నుంచి వచ్చిన వాడిగా ఆయనకు ఉంది. ఖచ్చితంగా ఆ పోరాటాలు చేశాడు. అయితే సంస్కరణల కాలంలో ఆయన ఎందుకు మరి సంస్కరణలు తెచ్చాడు, సంస్కరణలకు నాలాంటి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే సంస్కరణల గురించి ఈ ధనవంతుల కోసం వచ్చినటువంటి విధానాలు అలా నడిచినాయి అనేది మాలాంటి వాళ్ళు. కానీ ఆయన ఎందుకున్నాడు మరి పేద ప్రజల మనిషిగా వచ్చినటువంటి ఆయన సంస్కరణలు తేవటంలో ఆయన కీలక పాత్ర ఏంటంటే ఆయన ప్రధానమంత్రిగా పదవి విరమణ చేసిన తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతికి వచ్చినప్పుడు ఓ మాట అన్నారని చెప్పి రవీంద్ర భారతి ఉపన్యాసంలో ఆయనకి సన్మానం జరిగితే ఆయన అన్నారనేది చెప్తారు. ఏంటంటే నేను సంస్కరణలు తెచ్చింది ఈ దేశంలో కార్ల కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని, కానీ ఈ దేశంలో సంస్కరణలు వచ్చిన తర్వాత కార్ల కంపెనీలు రాలా, కార్లు మాత్రమే వచ్చినాయి అని చెప్పి, అంటే మార్కెట్గా తయారైన దేశం అని చెప్పి ఆయన కొంచెం బాధగా అన్నారనేది చెబుతారు. కాబట్టి ఏంటంటే ఆయన కావాలని చేసింది కాదు. పైగా ఏంటంటే సంస్కరణల కాలంలో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పటికీ ఆయన పాత్ర చాలా పరిమితమైందనేది దానిలో మొత్తం మీద మన్మోహన్ సింగ్ గారు, ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారే మొత్తం కార్యక్రమాన్ని చక్కబెట్టారనేది కూడా చరిత్ర చెబుతున్నటువంటి వాస్తవం. అలాగే ఎందుకంటే ఉదాహరణ రూపాయి విలువ తగ్గించే ప్రయత్నం కూడా ఆ రోజు సంస్కరణలు మొదలైన తర్వాత IMF షరతుల మేరకు రూపాయి విలువ కూడా తగ్గించుకున్నారు. ఆ రూపాయి విలువ తగ్గించడం విషయంలో అది చాలా పొలిటికల్గా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే రూపాయి విలువ తగ్గిందంటే దేశంలో రూపాయి కొనుగోలు శక్తి పడిపోవటం, ఇవన్నీ చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అది రాజకీయంగా టెన్షన్ కలిగించే విషయం, ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చే విషయం. కాబట్టి పివి నరసింహారావు గారు మొదట దానికి ఒప్పుకోలేట, కానీ తప్పక షరతులు ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్న తర్వాత కూడా దాన్ని 3 దశలుగా చేశారు. ఎట్లా అంటే ముందు కొంచెం తగ్గించి చూసి ఆ తర్వాత కొంత పాజ్ ఇచ్చి పరిస్థితి మరీ వ్యతిరేకంగా లేకపోతే పెద్ద జంపులో తర్వాత తగ్గిద్దాం 3వ దశలోని 3 దశలుగా ఆలోచించారని. పాపం పివి నరసింహ గారికి అప్పటికీ కొంచెం భయంగానే ఉంది, ఆందోళన. ఆయన వామపక్ష ఆలోచనలు కొంత, కాంగ్రెస్లో కూడా వామపక్షవాది కదా ఆయన, లెఫ్ట్ ఆఫ్ సెంటర్ ఇందిరాగాంధీ స్కూలు. ఆయన మొదట్లోనే వ్యతిరేకిస్తున్న తర్వాత ఆ కాస్త తగ్గించారు. మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక మంత్రిగా తగ్గించిన తర్వాత ఆగినప్పుడు ఇంకా పెద్ద గంతులో ఇంకా ఆ నెక్స్ట్ డేనో చాలా ఇంకెక్కువ దాని వాల్యూని తగ్గించాలి, రూపీ డీవాల్యూ చేయాలి. కానీ పివి నరసింహారావు గారు ఆ రోజు రాత్రి ఫోన్ చేసి మన్మోహన్ సింగ్ గారికి దయచేసి చెప్పు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఇంకా ముందుకెళ్ళొద్దని, ఇంకా తగ్గించొద్దు వాల్యూ అని చెప్తే ఇది నిజంగా జరిగింది. తగ్గించని చెప్తే మన్మోహన్ సింగ్ గారు
ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. మరి ఏదో తెల్లవారి పొద్దున 9-10 గంటలప్పుడు మళ్ళీ మా పివి నరసింహరావు గారు ఫోన్ చేశారు. చెప్పారా మీరు మన్మోహన్ సింగ్ గారు ఇంకా చేయొద్దు, దీనికి ముందుకెళ్ళొద్దు అని ఆయన చెప్పారంటే ఆయన ఎత్తల ఫోన్ అని. ఎందుకైనా ఎత్తపోయి మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ఎత్తలేదని. ఎత్తపోతే ఆ తర్వాత కాసేపటికి 10-11 చేస్తే ఫోన్ ఎత్తితే మరి చెప్పారా అంటే చెప్పడం ఏంటి, అయిపోయింది, డివాల్యుయేషన్ చేసేసాం. అట్లా ఏంటంటే ఈయన పాపం పూర్తిగా సంస్కరణల్లో కూడా ఆయన మమేకం అయిపోయి దేశానికి రక్షణ శాఖ చేసిన విదేశాంగ దేశభక్తియుతమైనటువంటి పూర్తిగా దేశభక్తి ఉన్నటువంటి నిబద్ధమైనటువంటి సిన్సియర్ వ్యక్తి పివి నరసింహారావు. ఎలాంటి డౌట్ కానీ కాదు సార్, యాక్చువల్ కాంగ్రెస్ అంటే చివరి అంకంలో పీవీ ఫ్యామిలీ ఇట్లా ఉమ్లైజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు. వారు చనిపోతే ఢిల్లీలో ఘాటుకు లేదు. అవును, కాంగ్రెస్ పార్టీ అది మరి అంటే సోనియా గాంధీ గారికి ఇప్పుడు ఒక చిన్న జలక్ మింగలేక కక్కలేక ఉన్న పరిస్థితి అయితే ఉండాలి. అంటే ఇందాక అడిగితే కూడా మీరు ఏమంటారు దీనిలో మీ ఇదేంటంటే మీకు ఆర్ యూ హ్యాపీ అని అడిగారు అనుకుంటా. భారతరత్న పివి నరసింహరావు గారి గురించి మీడియా అడిగితే వైనాట్ అన్నారు, అంతే. వైనాట్ ఎందుకు కాదు, సంతోషమే. అంటే అంతకుమించి ఎక్స్ప్రెసివ్గా లేరు ఆమె. సరే, ఏదేమైనా ఏంటంటే అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఆ దహనం సమయంలో కూడా శరీరాన్ని దహనం చేసినప్పుడు కూడా సరిగ్గా దహనం కాకుండా అలాగే వదిలేశారు. చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా ఇది ఉంది, బాధాకరమైన విషయం. అంటే ప్రజల మనసులో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన శరీరాన్ని వీళ్ళు ఎలా ట్రీట్ చేసింది, లేకపోతే ఆయన పట్ల వాళ్ళు ఎలా ఉన్నా, పై స్థానాల్లో ఉన్న వాళ్ళు కొద్దిమంది పార్టీ అంటే మేమే అనుకునే వాళ్ళు కొద్దిమంది ఎలా ఉన్నా కానీ ఆయనకు ప్రజల గుండెల్లో ఉన్న స్థానం సురభి వాణిగా ఆమె వాణీదేవి గారు ఎమ్మెల్సీగా గెలిచినప్పుడే అది స్పష్టంగా ఆమెని కొత్తగా విద్యా సంస్థలు నడిపే విద్యావేత్త ఆమెను కూడా తీసుకొచ్చి పెట్టినప్పుడు పివి గారికి ఎంత ప్రాబల్యం ఉంది, తెలంగాణలో ఎంత గౌరవం ఉందనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఓన్ చేసుకుంది సార్. అందుకే కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా కానీ నాకు గుర్తున్నంతలో అప్పుడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఉండాలి. ఉన్నా కానీ మరి వాణీదేవి గారికి ఓటేశారు కదా. అందుకని జనాలకు కూడా దే రికగ్నైజ్ పివి నరసింహరావుకి సోనియా గాంధీ గారు, గాంధీ కుటుంబం అని మన వాళ్ళని కానీ సోనియా గాంధీ గారు అన్యాయం చేశారనేది, ఆమె వ్యవహరించిన తీరు బాగాలేదనేది గుర్తించారు కాబట్టి దాన్ని ఆయన్ని ఓన్ చేసుకున్న టీఆర్ఎస్ని గుర్తించారు. ఆయనకి జెన్యూన్గా గౌరవం ఇస్తుంది టీఆర్ఎస్ అని ఆ రోజు గుర్తించారు కాబట్టి వాణిదేవి గారిని గెలిపించుకున్నారు. తర్వాత ఇక రెండోది చరణ్ సింగ్ గారికి స్వామినాథన్ గారికి ఎందుకు ఇచ్చారు? చరణ్ సింగ్ రైతు నేతగా ఈ దేశంలో తెలిసినవాడు, అవినీతి లేనివాడు అనేది కూడా ఖచ్చితంగా నిజం. కాకపోతే పెద్ద ధనిక రైతుల ప్రతినిధి అనేది ఏదేమైనా కానీ ఏంటంటే ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాతావరణం దృష్ట్యా రైతాంగాన్ని బుజ్జగించి తమ వైపు లాక్కోవాలంటే, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కూడా ఉండాలి అసంతృప్తి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు ఈరోజు. మీరు ఉదాహరణ చిన్న ప్యాకెట్లలో ఫుడ్ అమ్ముకునే కంపెనీలు కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంటాం, బిస్కెట్లో ఇంకోటో షాంపూలు అమ్ముకునే కంపెనీలు ఇతరత్ర అన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు లేక గ్రామీణ సంక్షోభం ఒకటి తీవ్రతరమై ఉంది. కాబట్టి గ్రామీణ ప్రజానీకం 2003-04లో ఇండియా షైనింగ్ పేరుతో ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ప్రజలు ఓడించింది గ్రామీణ ప్రాంత ప్రజలే ఎక్కువ ఓడించారు వ్యతిరేకంగా, ఓట్లేసి బీజేపీకి వ్యతిరేకంగా. మళ్ళీ ఇప్పుడు అది జరుగుద్దనే భయం ఉంది. మోడీ గారు కూడా మొన్న గబాలను గెలుస్తాం అనుకోకండి, తొందరపడకండి, అతిగా విశ్వాసం వద్దు, మనకి తగ్గి ఉండండి అనేది చెబుతున్నారంటే ఇండియా షైనింగ్ పేరుతో ఓడిపోయాం ఆ రోజు అని వెళ్ళి ఇప్పుడు కూడా మళ్ళీ అలా కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి అని. దానిలో భాగంగానే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాదిని కూడా అసంతృప్తి ఉండాలి. పైగా ఎందుకంటే మీకు రైతు ఉద్యమం తాలూకు ఏ డిమాండ్లు నెరవేరలా. ఆ రోజు సంవత్సరం తర్వాత ఉద్యమాన్ని ఆపారు కానీ మొత్తానికి క్షమాపణ చెప్పి మోడీ గారు ఆపారు కానీ ఆ తర్వాత ఆ డిమాండ్లు ఏవి నెరవేరలా. సరే, స్వామినాథన్ గారికి ఇచ్చారు భారతరత్న, గుడ్, సంతోషం. కానీ స్వామినాథన్ గారికి భారతరత్న ఇవ్వటం కంటే స్వామినాథన్ గారు లాంటి పెద్దవాళ్ళు వాళ్ళు నిజంగా ఎక్కడ సంతోషించేవాళ్ళు అంటే ఇవ్వండి, దేశ ప్రజలు గౌరవించుకోవాలి ఆయన్ని. కానీ ఆయన చెప్పినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా మీరు మాత్రం ఆయనకి మాత్రం అంటే ఆయన రైతాంగం కోసం తాపత్రయపడి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎలా ఇవ్వాలో దాన్ని 50% ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తికి 50% ఇవ్వమని చెప్పినటువంటి స్వామినాథన్ ఎంఎస్పీ ఇవ్వకుండా మీరు రైతుల్ని మభ్యపెడతా ఈ రోజుకి ఎంఎస్పీ మీద వాయిదాలు వేసి కమిటీలు వేసి అది చేసి చివరికి ఏమీ తేల్చకుండా దాన్ని వదిలేసి స్వామినాథన్ గారిని గౌరవిస్తే స్వామినాథన్ గారు ఎవరి కోసమైతే అంత తాపత్రయపడ్డారో జీవితకాలం అది నెరవేరినట్లా. అందుకని ఏంటంటే గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని బుజ్జగించడానికైనా ఇట్లాంటివి పనిచేయవు. స్వామినాథన్ గారిని గౌరవించడాన్ని దేశం అంతా సంతోషపడుతుంది. కానీ మీరు నిజంగా గౌరవించారా? ఓట్ల కోసం ఈరోజు ఇది ఎత్తుగడ అనే దగ్గరికి వస్తే మీరు నిజంగా స్వామినాథన్ గారిని గౌరవించడం అంటే 50% దాని మీద వేసినటువంటి కాస్ట్ ప్లస్ 50%తో రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే స్వామినాథన్ పూర్తిగా ఆయన దేనికోసం తాపత్రయపడ్డాడు అది నెరవేర్చినప్పుడు స్వామినాథన్కి అది అత్యున్నత పురస్కారం, గౌరవంగా ఉంటుంది. కాబట్టి అది చేయకుండా మీరు ఏం చేసినా కానీ ఇదంతా
ఎన్నికల్లో భాగమనే అనుకుంటాం. అందుకని ఏంటంటే ఈరోజు గ్రామీణ రైతాంగాన్ని టార్గెట్ చేసి చరణ్ సింగ్ గారికి ప్లస్ స్వామినాథన్ గారికి తెలంగాణని టార్గెట్ చేసి పివి నరసింహరావు గారికి ఇచ్చినటువంటి ధోరణి తప్పి ఇంతకు మించి దానిలో ఇందాక మీరు స్టార్టింగ్ చెప్పినారు సార్, అద్వానీ గారు కూడా అద్వానీ గారికి భారతరత్న అవార్డు ప్రకటించడం అనేది అది మోడీ అవసరం, బీజేపీ అవసరం. అంటే నేను చెప్పా మొన్న కూడా అన్నా కదా, పడవకి చిల్లు పడ్డది. ఇప్పుడు బీజేపీ అనే పడవకి చిల్లు పడింది, రకరకాల చిల్లులు ఉన్నాయి. ఆ చిల్లుల్లో ఒకటి అద్వానీ గారిని సరిగ్గా గౌరవించలేదనేది ఒకటి, రైతాంగాన్ని ఇల్ ట్రీట్ చేశారు, రైతాంగం పట్ల సరైన ధోరణి లేదు, రైతాంగం ఈ ప్రభుత్వం కింద నష్టపోతున్నారనేది ఒకటి. ఇట్లా ఈ చిల్లులన్నీ పూడ్చుకోవడానికి ఒక్కో భారతరత్న అనే దాన్ని ఒక్కో చిల్లు పొడ్చడానికి వాడుతున్నారు ఇది. రైట్. కానీ సేమ్ టైంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్నది ఏలనాటి డిమాండ్. అంటే దాన్ని లైజనింగ్ చేయలేకపోయారా, లేకుంటే వారు ఐడెంటిఫై దాన్ని ఏమంటే దఫాలుగా వస్తున్నాయి కదా, రాకూడదనే ఉంది. వస్తే మంచిది, భారతరత్న ఎన్టీఆర్ గారికి వస్తే మరి వస్తున్నాయి కాబట్టి. మొదట వచ్చినప్పుడు ఇద్దరికే వచ్చినాయి కదా, అద్వానీ గారికి కర్పూరి ఠాకూర్, ఇప్పుడు మళ్ళీ 3 కాబట్టి రాకూడదనే ఉంది. ఎన్టీఆర్ గారికి ఇంకా ఎప్పుడైనా రావచ్చు, అది అవకాశం ఉంది. కాకపోతే అది చంద్రబాబుతో పొత్తు కుదరటం ఇట్లా ఇత్యాది విషయాల మీద ఏమైనా ఆధారపడి ఉంటుందో మరి ఏమైనా మనం అదైతే ఇప్పుడు చెప్పలేంగా ఏముంటుంది అక్కడ. అంటే చంద్రబాబుతో పొత్తు కుదరక చంద్రబాబుకి ఎదురుగా నిలబడాలంటే మళ్ళీ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం ఆ క్రెడిట్ పోద్దేమోనని రకరకాల సందేహాలు ఉండొచ్చు కదా, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఎన్టీఆర్ అర్హుడు ఖచ్చితంగా దానిలో సందేహమే లేదు. రైట్. అంటే వారికి కూడా రావాలని మనం ఆశిద్దాం, ఎన్నికల మంచిది 100%. డెఫినెట్. అయితే ఓవరాల్గా కేవలం ఎన్నికల తంతు అంటే ఎన్నికల ఓట్ల, మీరు ఇందాకన్నారు కదా ఓట్ల ఎత్తుగడ, అది ఓట్ల గాలమని అంటే పనిచేసింది కదా మీకు. కర్పూరి ఠాకూర్ది చాలా బ్రహ్మాండంగా పనిచేసింది, ఇండియా కూటమిని ఒక దెబ్బతీయడంలో షాక్ ఇవ్వటంలో బ్రహ్మాండంగా పనిచేసింది కదా. ఇంకా మరి ఇంకెందుకు ఆగుతారు, అది బలమైన ఆయుధం ఇది ఒకటి ఉంది. ఈ గద తీసుకొని నెడ్డి కొంటే ఏదైనా ఇదవుద్దనే దగ్గరికి వచ్చినప్పుడు ఆయుధాన్ని వాడుతున్నారు పదే. రైట్. ఇంకొక ముఖ్యమైన అంశం సార్, మొన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు, వచ్చారు. నిన్న నైటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఒకరేమో మోడీని కలుస్తారు, ఇంకొకరేమో అమిత్ షా కలుస్తారు. బాబు అమిత్ షా సీరియస్ భేటీ, జగన్ మోడీ సీరియస్ భేటీ. అంటే ఈయన మోడీ కలవలేదు, ఆయన అమిత్ షా కలవలేదు. ఈ ఈక్వేషన్ నాకు అర్థం కాల. అమిత్ షా చంద్రబాబుని ఆయనే పిలిపించారని అది అక్కడ. సరే మోడీ గారు మరి ఎందుకు గెలవలేదు, మరి చంద్రబాబు ఇంకా అక్కడ వెళ్ళిన పని అమిత్ షాతో కాబట్టి ఆయన వచ్చేసారు. కానీ జగన్ మాత్రం ఇద్దరిని గెలవాలనుకున్నాడు ఆయన. అవును, మోడీ గారిని గెలవాలనుకున్నాడు, అమిత్ షాని గెలవాలనుకున్నాడు. కానీ మోడీ గారిని పార్లమెంట్ దగ్గర గెలవగలిగారు, లేకపోతే నిర్మలా సీతారామన్ కూడా కలిశారు. ఆ క్రమంలో మొన్న సాయంత్రం అంటే నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం ఎప్పుడైనా కలవటానికి అమిత్ షా గారికి కబుర్ చేశారనేది వార్తలు వస్తారు. ఏంటంటే ఎంత టైం అయినా పర్లేదు సార్, రాత్రి లేట్ అయినా నేను వస్తాను మీరు రమ్మంటే అనేది అమిత్ షా గారికి జగన్ కబుర్ చేస్తే ఆయన దగ్గర నుంచి పిలుపు లేదనేది. తర్వాత ఇవాళ పార్లమెంట్ దగ్గర కూడా కలవటానికి తెల్లవారి ఇవాళ కలవటానికి ట్రై చేస్తే కూడా ఆయన కలవలేదనేది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మళ్ళీ బీజేపీలో కూడా జగన్తో సాఫ్ట్గా ఉండాలా లేకపోతే చంద్రబాబుతో సాఫ్ట్గా ఉండాలనే విషయంలో తెలుసుకోలేకపోతుంది. మోడీకి అమిత్ షాకి మధ్య కూడా విభేదాలు అన్న కానీ తేడాలు ఉన్నాయా అనేది ఖచ్చితంగా అనిపించే విషయం. ఎందుకంటే గతం నుంచి కూడా మీరు చూస్తే అమిత్ షా ఎప్పుడు చంద్రబాబుతో సాఫ్ట్గా ఉన్నాడు ఆయన, మోడీ ఎప్పుడు ఈ చంద్రబాబుతో సాఫ్ట్గా ఉన్న దాఖలాలు లేవు. మీరు చూడండి, అమిత్ షా ఎప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని కలిసినా లేకపోతే ఎవరిని కలిసినా ఏదైనా కానీ ఆ చంద్రబాబుతో అనేక సార్లు అమిత్ షా సాఫ్ట్గా ఉన్నారు. ఎప్పుడు జరిగినా చంద్రబాబుకు మంచి జరిగేదంటే అమిత్ షా ఎక్కడి నుంచే వచ్చింది. మోడీ అలా కాదు, మోడీ గారు గతంలో హర్ట్ అయి ఉంటారు బహుశా. హర్ట్ ఇంకా అంటే అప్పుడు గుజరాత్ అల్లర్లప్పుడు ఈయన పూర్తిగా ఆయన డిచ్ చేసేసారు కదా. డిచ్ అంటే ఆయన అప్పుడు సందర్భం అది ఏదైనా కానీ అంటే ఈయన అప్పుడు నన్ను వదిలేశాడు అనేది ఒకటి. తర్వాత అది ఇది చేసి మళ్ళీ 2019లో ఎలక్షన్లప్పుడు బయటికి పోవటమే కాకుండా మోడీ గారి దగ్గర కూటమిలోంచి వెళ్ళిపోవటమే కాకుండా తిట్టకుండా పర్సనల్గా కూడా తిట్టాడు కదా ఆయన్ని చంద్రబాబు పర్సనల్గా. అప్పట్లో ఎవరో కూడా చెప్పారు, ఏమన్నారంటే ఎవరికో చెప్పారంట, ఈయన సంబడి చెప్పారు ఏంటి చంద్రబాబు సలహా ఇచ్చావు నువ్వేమైనా చేయగాని మోడీని మాత్రం పర్సనల్గా ఏమన్నా మాకు నువ్వు విమర్శించు రాజకీయం కానీ ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు అవి చెప్పాము, వినలేదు మా మాట అని మొన్న ఎవరో చెబుతున్నారు. ఏదో ఎక్కడో చదివారు, నాకు గుర్తులేదు ఎవరు చెప్పారు. అదే ఏంటంటే ఈయన కొంచెం పర్సనల్గా కూడా వెళ్ళాడు కాబట్టి మోడీ గారు అంత తొందరగా ఈయన క్షమించే అవకాశం లేదు. కాబట్టి చంద్రబాబు ముఖం మోడీ చూడరు, జగన్ ముఖం అమిత్ షా చూడరు. అంటే మరి ఒకేసారి ఇద్దరు ముఖం ఎలా చూస్తారు, అమిత్ షా గారికి ఇబ్బంది కదా.
అంటే మొన్న ఆయన పిలిపించుకుని మాట్లాడి అక్కడ ఏం మాట్లాడుకున్నారు అయినా కానీ మళ్ళీ అది రాజకీయం అని అందరికీ తెలిసినప్పుడు రాజకీయం పొత్తులో ఇంకోటి ఏర్పాటు జరుగుతుందని మొన్నంతా వార్తలు అయ్యాయి కదా. టీవీ అంతా వార్తలు ఏంటంటే పొత్తు కుదిరిపోయిందని, ఇట్లా ఇన్ని సీట్లు పోయి కావాలని అడుగుతుంది బీజేపీ అని. మళ్ళీ వెంటనే జగన్ ఎలా కలుస్తాడు? ఆయన ఎంత కలవమంటే మాత్రం జగన్ లోపల కలిస్తే పర్లేదని ఉన్నా, కలిస్తే కనుక గందరగోళమే కదా ఇదంతా. అవును, మళ్ళీ గందరగోళం కదా రాజకీయాల్లో. అంటే కాదు సార్, అంటే ఒక రాజకీయ పార్టీ పొత్తులు తర్వాత ఎంత కొన్ని ఈక్వేషన్స్ సెట్ అవుతున్న క్రమంలో టీడీపీతో వెళ్ళాలా లేకుంటే వైసీపీ, బహుశా జగన్ కూడా వ్యూహాత్మకంగా కలిస్తే కనుక కొంత గందరగోళం ఆ క్యాంపులో వస్తుంది. అవును, కలిస్తే కనుక క్యాంపులో గందరగోళమే కదా అని అనుకుని ఉండొచ్చు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం అమిత్ షా ఆయన్ని కలవకుండా ఉండొచ్చు. బహుశా ఈయన ఎత్తుగడ కూడా కావచ్చు అది కలవటానికి. సార్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో సర్వేలు గిరివేలు తర్వాత రకరకాల ఆసక్తికరమైన రాజకీయాలైతే సర్వేలు నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎవరిని అడిగినా కానీ చెప్పగలిగే స్థితి అయితే కనుక అథెంటిక్గా ఇది అని చెప్పేది ఎవరికి నాకైతే తెలీదు. చాలామంది కూడా ఇదే అభిప్రాయాన్ని విశ్లేషకులు కూడా అందరం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు చెప్పే స్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఏమవుద్ది అనేది. కాకపోతే ఏంటంటే సర్వేలు ఉన్నాయా చూసారా, సర్వేల మీద ఒక సర్వే అవసరం. ఇవాళ ఒక సర్వే మీద సాక్షిలో చూసే సర్వే వాళ్ళకి వ్యతిరేకం వచ్చిన సర్వే మీద ఈ సర్వే సంస్థ ఇన్నిసార్లు తప్పులు చెప్పింది, ఇన్నిసార్లు ఈ చెప్పిన విషయాలు జరగలేదు, ఇది పూర్తిగా తప్పుడు సంస్థ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో సర్వేల మీద సర్వే ఆ సంస్థ దాన్ని చెప్తున్నా. నిజానికి కూడా అది అవసరం. వాళ్ళేమో వాళ్ళకి వ్యతిరేకం వచ్చిందని మీరు చెప్పారు. కానీ ఒక విశ్లేషణ అనేది సర్వేలు నా ఉద్దేశం ఏంటంటే సర్వేలు దే ఆర్ డిస్టార్టింగ్ డెమోక్రసీ. ఈ రకమైన పెయిడ్ సర్వేలు, పెయిడ్ న్యూస్కి సర్వేకి తేడా ఏంటి? అవును, పెయిడ్ న్యూస్ బ్యాండ్ కదా ఈసీ ప్రకారం, సర్వే కూడా పెయిడ్ న్యూసేగా. అవును, పలానోడు గెలుస్తాడని చెప్పేది పెయిడ్ న్యూసే కదా సార్. అది ఎవరన్నా డబ్బులు ఇచ్చి చేయించుకుంటే కనుక సర్వే పెయిడ్ న్యూస్ కదా. అది పెయిడ్ న్యూస్కి సర్వేకి తేడా ఏంటి? ఏమీ తేడా లేదు. ఒకటి చెబుతున్నా. పైగా 1-2% జనాలు కనుక టిల్ట్ అయినా అటు ఇటు సర్వే నమ్మి ఈ మిడిల్ క్లాస్లో కానీ ఎట్లా అది జనాలు అయ్యో ఇటు గెలుస్తున్నారా అని లేకపోతే అటు గెలుస్తున్నారా కాదు 1-2% అని చెబుతున్నాను. అందుకని అందరినీ నేను చెప్పాలి 1-2% 1.8% తేడా ఓట్లు. మీకు ఎప్పుడు జనాలు తెలివిగల వాళ్ళంటే 100% జనాలంతా మేధావులని కాదు, లేకపోతే కరెక్ట్గా చూస్తారు వాస్తవాన్ని కాదు. కొద్దిమంది జనాల్లో కూడా మిస్గైడ్ అవుతారు. రైట్. ఇక చివరి అంశం, తెలంగాణ అసెంబ్లీ సమస్యలు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన కేసీఆర్ ఛాంబర్ ఒకటి ఇవ్వలేదు, ఎల్పీ ఆఫీస్ ఇవ్వలేదు, నిన్న ఒక ఇష్యూ. తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి శాసనమండలిని ఏదో ఇరాన్ కేఫ్తో పోల్చారని. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఓవరాల్గా ఏం చెప్తారు? అంటే కేసీఆర్ సైజును తగ్గించి, ఒకటి కేసీఆర్ సైజ్ అని కాదు, కేసీఆర్తో తగాదా బహుశా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కావాలి. రైట్. కేసీఆర్ దీని మీద కనుక రియాక్ట్ అయ్యో లేకపోతే కేసీఆర్ తాలూకు పార్టీ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యి టీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అయ్యి దీని మీద గొడవ పెట్టుకుంటే దాని మీద మళ్ళీ మాట్లాడుతుండొచ్చు కదా, కంటిన్యూ చేస్తుండొచ్చు. 6 గ్యారంటీల గురించి మాట్లాడకుండా, పెట్టుకున్న డెడ్లైన్లో పనులు ఎందుకు చేయలేకపోయానో చెప్పకుండా, రెండో వాళ్ళని కాస్త గిల్లి వదిలిపెడితే వాళ్ళు ఏమైనా మాట్లాడితే మళ్ళీ మనం దాని మీద రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇలా వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళు అంటాం, మనం మాట్లాడటం టైం అయిపోద్ది. ఈ టైం పాస్ చేసే వ్యవహారంలోనే అది నడుస్తుంది తప్పితే కేసీఆర్ గారికి చిన్న చాంబర్ అది అసలు పూర్తిగా సరైనది కాదు అది. ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గరికి వచ్చే మనుషులు చాలామంది ఉంటారు. దానికి అసలు నేను పేపర్లో చూసిన దాన్ని కూడా దాని ప్రకారం కూడా టీవీలో చూసింది. బాత్రూమ్ బోల్ట్ కూడా సరిగ్గా లేదని చెప్పి, టీవీ పని చేయట్లేదని చెప్పి ఇవన్నీ ఉంటాయి. కావాలనే హ్యూమిలియేషన్ కంటే కూడా ఎక్కువ, హ్యూమిలియేషన్ కంటే కూడా వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి. రెండో వాళ్ళని గెలితే కానీ వాళ్ళకి ఇష్యూస్ రావు. వాళ్ళు ఏదైనా అంటే కదా మనకి ఇష్యూ వచ్చేది. రోజు మనం ఏదో ఒక పక్క నుంచి అంటున్నాం అనుకోండి, చూసే వాళ్ళకి అర్థమైపోద్ది కదా. అర్థం కాకుండా ఉండాలంటే వాళ్ళు ఏదో నన్ను అన్నారు కాబట్టి నేను అన్నాను అన్నట్టు ఉండటానికి, టైంపాస్ చేసేదానికి మంచి కార్యక్రమంగా మండలిది. సరే మండలిది కూడా ఆయన కొంచెం నోటు దూరుస్తాను. అది మండలిని ఇరానీ కేఫ్ అంటే ఆయన కూడా మండలి నుంచి వచ్చినోడే కదా ఒకప్పుడు. ఆయన కూడా మండలిలో ఉన్నాడు కదా ఒకప్పుడు. ఇరానీ కేఫ్ అంటే దాన్ని ఇరానీ కేఫ్ ఏంటి, పెద్దపాటి కబుర్లు చెప్పుకునే చోటని. కానీ మండలికిను రాజ్యసభ ఇట్లాంటి పెద్దల సభను మేధావులు ఉండేదని కదా. పిచ్చాపాటి కబుర్లు మేధావుల దగ్గర పిచ్చాపాటి కబుర్లు అని ఇరానీ కేఫ్ వాతావరణమే చాలా పిచ్చాపాటిగా ఆరాంగా కూర్చొని కబుర్లు చెప్పుకునేది. రిలాక్స్ అయిపోయేది, పూర్తిగా కంప్లీట్గా రిలాక్స్ అయిపోయేదని. అట్లాంటి మాట వాడటం అనేది ఇరానీ కేఫ్ అనేది అంటే ఆయన కూర్చున్న సీటు పట్ల కూడా ఆయనకి ఎంత గౌరవం ఉందనే ప్రశ్న వచ్చే వ్యవహారం ఇదంతా. ఏంటంటే పూర్తిగా ఈ గొడవలు నడుస్తున్నాయి. ఏంటంటే ఇరానీకే అంటే ఆయన నోటు దూరుస్తున్నాం చాలా. ఏదో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రాడా? కేసీఆర్ నిన్న గవర్నర్ ప్రసంగానికి ఎందుకు రాలేదు?
గవర్నర్ ప్రసంగం ఎందుకు రావాలి? గవర్నర్ ప్రసంగం ఏముంది? గవర్నర్ ప్రసంగం నేను పక్క పోతున్నాను అనుకోకుండా ఉంటే గవర్నర్ ప్రసంగం గురించి కూడా నాకు గవర్నర్ గారు దక్షిణాదిలో ఉన్న మిగతా గవర్నర్లు అందరూ ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు ఈమె కొత్తగా ఒకలాగా ఉన్నారు. ఇంత ముందంతా నలుగురు గవర్నర్లు ఈమె కూడా ఒకలాగా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు, సెట్ అయ్యి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే దక్షిణాదిలో ఉన్నటువంటి బీజేపీ గవర్నర్ల కార్యక్రమం. ఎందుకంటే దక్షిణాదిలో ఉన్న ప్రభుత్వాలన్నీ యాంటీ బీజేపీ గవర్నమెంట్స్. వాళ్ళని ఏడిపించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే చేస్తున్నారనేది వీళ్ళ మీద ఆరోపణ. కోర్టులకు కూడా వెళ్తున్నాయి ఆ ప్రభుత్వాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ దశలో మేడం ఇక్కడ మన తమిళిసై గారు కూడా అలాగే ఈ ప్రభుత్వంతో ఘర్షణ పడ్డారనేది కూడా ఆ దశ అంత విన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మిగతా ముగ్గురు గవర్నర్లు ఒకలాగా ఉన్నారు, ఈమె దక్షిణాదిని మళ్ళీ ఇంకోలాగా కాంగ్రెస్ గవర్నమెంట్తో చాలా ఆప్తంగా, చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు చెప్పమందాలో చెబుతున్నారు, వాళ్ళు రాసించిందని చదువుతున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మరి వాళ్ళు చదవలేదు కదా, చాలా చోట్ల అసెంబ్లీలో వాళ్ళు గవర్నమెంట్ ఒకటి చెబితే వీళ్ళు ఒకటి చెప్పిపోతున్నారు, తగాదాలు అవుతున్నాయి కదా. మరి చక్కగా వాళ్ళు రాసించిందంతా అసలు అంటే ఇక ఈ ప్రభుత్వాన్ని మించింది మా సెంటర్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అత్యుత్తమైంది అన్నట్టు 4 నెలల క్రితం బీఆర్ఎస్ ఎంత తిట్టిందండి. అదే మరి చూడండి, మొన్న కోదండరాం అది కోర్టులో ఉండగానే వాళ్ళు ఇష్యూ కౌశిక్ రెడ్డి గారిదిను ఆ ఇష్యూ కోర్టులో ఉండగానే కోదండరాం గారిది ఆయన ఇంకో రెండో అయింది, ఇద్దరిది మరి క్లియర్ ఎలా చేశారు కోర్టు. మరి తర్వాత దాన్ని ఆపేశారు కదా, మరి కోదండరాం గారిని ఆయన ఆపారు కదా వాళ్ళని. అంటే ఏంటంటే చాలా టూ మచ్ ఫేవర్. మరి టూ మచ్ ఫేవర్ ఈమె సొంతగా నిర్ణయమా, లేకపోతే మామూలుగా గవర్నర్లు ఎటుకూడి కేంద్రంలోని ప్రభుత్వం తాలూకు ఎక్స్టెన్షన్ అని మాట్లాడుతున్నాం కాబట్టి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి పట్ల అంత సానుకూలంగా ఉందా? హ్యాండ్ ఇన్ గ్లవ్ వీళ్ళిద్దరు అనేది. ఎందుకంటే మోడీ గారి దగ్గరికి తరచుగా వెళ్ళి వస్తున్నారు ఈయన. సోనియా గాంధీని ఎంత కలుస్తున్నారో తెలియదు కానీ తరచుగా ఢిల్లీలో మోడీ గారి దగ్గరికి కూడా పోతున్నారు. వాతావరణం అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. మీరు అట్లా అన్నారు అనుకోండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాలని మళ్ళీ ఇంకా కొత్త సత్సంబంధాలు ఎవరికి అవసరం, అందరికి కావాలి. మరి ఆ సత్సంబంధాలు మెయింటైన్ చేసినందుకే కదా కేసీఆర్ గారి మీద ఆరోపణలు. చాలా సంవత్సరాల పాటు జీఎస్టీ కొట్టేసావు, డిమానిటైజేషన్ కొట్టేసావు అని తిడుతుంది. నాకు ఇష్టం జీఎస్టీ డిమానిటైజేషన్, కానీ కేసీఆర్ గారిని వాళ్ళు తిడుతుంది ఎందుకు? నువ్వు అంత బీజేపీ మనిషివి అని చెప్పి ఎందుకు తిడుతున్నారంటే ఆయన దానికి ఒకటి ఆయనేమో సత్సంబంధాలు అంటున్నాడు కదా, దాన్ని ఆయన సత్సంబంధాలని అంటున్నాడు. మీరు కూడా అదేంటే సరే సత్సంబంధాలన్నా ఆయన నేను ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నానంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఊరుకున్నాను, కాదు కూడదు వీళ్ళతో ఏం చేసినా కానీ వీళ్ళు నన్ను